ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. దీనికి ఇస్తాడప్పా ఇప్పుడు అరవై ఇచ్చిండారు కట్టించింది నువ్వు రాసిచ్చిండు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాసిచ్చింది ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుగా. ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పెరుకొని ఉండారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. పాత్రలు కడుక్కొని ఉండాను. నేను జతలో మా అమ్మని పెట్టుకొని ఉండాను. నా జతకి బెంగళూరు అంటే నాకు తెలియదు ఎట్లా ఏమేమి. మా అమ్మని పిలుచుకొని నైటే వెళ్ళిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి వచ్చి బెదిరించేవాళ్ళు. చంపేస్తా పొట్టు ఇడి అనేసి చేస్తా ఉన్నారు. ట్రైన్లకు వస్తే ట్రైన్లో అంతా ఎదికేవాళ్ళు, రోడ్ల మీద పడి ఎదికేవాళ్ళు, చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. మాకెవరు లేరు. చేసిండారు. ఇట్లా మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసిండారు. ఇల్లు లేక వాకిలు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు. మేమేదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్ళికేసింది ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరు పోయేకలే వచ్చేకలేదు. మా పిల్లలు 1 సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు. స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు సాపిస్తారు పిల్లల్ని. కత్తితో పొడుస్తాము, మూట్లు కసి కడతాము. అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు అని చేసినారు అప్పుల వాళ్ళంతా. ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు.
మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము, ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా, వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిందనో ప్రయత్నిస్తుంది, అయినా కాలేదు. ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది. మా మొగుడితో గొడవలు పడినాను, కాలేదు. మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. నీ వల్ల అయితే బిడ్డన సగం నువ్వు ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకొని 15,000 ఇస్తారు. చూడమ్మా